హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ సెమిస్టర్ 2 అనమాట, 8th లెసన్. ఓకే గైస్, గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ చాలా మంది పెద్ద తలకాయ నొప్పి చాప్టర్ అనుకుంటారు, కానీ ఇదంతా నేర్చుకుంటే దీని అంత ఈజీ చాప్టర్ వేరేది ఉండదు. ఓకే, దానికంటే ముందర గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మన ఛానల్ ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్నిక్ తో సహా ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మెయిన్ పాయింట్ గా అసలు ఈ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తుంది, అసలు టెక్నామెట్రీ అంటే ఏంది, టెక్నామెట్రీ వల్ల ఉపయోగం ఏంది, మళ్ళీ తర్వాత అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీకి డిఫరెన్స్ ఏంది, ఇంట్రడక్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ నేర్చుకుంటేనే నెక్స్ట్ చాప్టర్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అర్థమవుతుంది. దానికి దీనికి ఏంది రిలేషన్షిప్ అంటే చెప్తాను. ఫస్ట్ ఈ లెసన్ లో ఎన్ని మార్కులు వస్తాయి, మొత్తం 7 మార్కులు వస్తాయి. 7 మార్కులకు ఉత్త లెసన్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 మార్కులు. తర్వాత అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అంటే నువ్వు టెక్నామెట్రీ అర్థం చేసుకుంటేనే అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అర్థం అవుతుంది. నువ్వు టెక్నామెట్రీని అర్థం చేసుకోవాలనుకో అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ అర్థం కాదు. అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ మొత్తం 10 మార్క్స్, 10 ఒక 7 ఎంత 17 మార్క్స్. పాస్ మార్కులు ఎంత 35 లో సగం మార్క్స్ ఇన్ని వచ్చాయి 2 లెసన్ లో. అర్థమవుతుందా? అది టెక్నామెట్రీ అంటే ఏందో నేను పాస్ వాళ్ళకి చెప్తున్నాను. అంటే 2 చాప్టర్స్ పాస్ మార్కులో సగం మార్కులు వచ్చేస్తున్నాయి మీకు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే గుర్తుపెట్టుకోండి, అంటే అప్లికేషన్ ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ మీరు ఇంటర్కి వెళ్ళినా, లేకుంటే హయ్యర్ క్లాస్ కి వెళ్ళినా, లేకుంటే నువ్వు బీటెక్ వెళ్ళినా, డిగ్రీ వెళ్ళినా ఎక్కడ నిన్ను వదిలిపెట్టదు. అసలు ఇంట్రడక్షన్ అంటే బేసిక్ అనేది తెలియాలి నీకు. ఈ టెక్నామెట్రీలో ఇది కానీ తెలియదు అనుకో, నీకు లైఫ్ లో ఎక్కడికన్నా వెళ్ళు ఏం అర్థం కాదు. ఓకే, ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ ఎన్ని మార్కులు వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ మార్క్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏం రావు. మొత్తం 3 క్వశ్చన్స్, మొత్తం 7 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా, ఏదో 7 మార్కులకు అనుకునేరు, కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ వీటిని బేస్ చేసుకుని చేయాలి. ఓకే, అసలు టెక్నామెట్రీని ఎవరు కనిపెట్టారు, అసలు టెక్నామెట్రీకి ఫౌండర్ ఎవరో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫాదర్ ఆఫ్ టెక్నామెట్రీ హిప్పార్కస్ అనమాట. అంటే ఇతనే అనమాట టెక్నామెట్రీని కనిపెట్టింది. ఇతను ఒక జియోగ్రఫియర్, అలాగనే చాలా రకరకాలుగా కనిపెట్టినాడు అనమాట. మెయిన్ పాయింట్ టెక్నామెట్రీని బేసిక్ చేసిందే ఈయన. ఓకే, గుర్తుపెట్టుకోండి, అంటే సైన్ కానివ్వండి, ఇవి సైన్ కానివ్వండి, అసలు వాటి వాల్యూస్, అసలు టెక్నామెట్రీ కల్లా ఎలా ఉపయోగపడింది, అసలు టెక్నామెట్రీ అని ఎందుకు పేరు పెట్టాడు దీనికి, మొత్తం చూడండి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియన్ ద ఫాదర్ ఆఫ్ టెక్నామెట్రీ ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట పేరైనా కానీ మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ గుర్తు రావాల్సింది ఏంది, మన ఇండియా ఫస్ట్ శాటిలైట్ పంపించింది ఆర్యభట్ట పేరు మీదనే పంపించినారు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనకి, అంటే ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ టెక్నామెట్రీ ఇతనేమో కనిపెట్టాడు, మరి ఆర్యభట్టకి ఏం సంబంధం అంటే ఇంకా ఆర్యభట్ట అనేది ఈ టెక్నామెట్రీ బేస్ చేసుకొని ఇంకా డీప్ గా వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్, ఇక్కడ మెయిన్ పాయింట్, ఇంకా వాళ్ళు కనిపెట్టేశారు, ఇంకా ఇప్పుడు మనం వాటిని ప్రూవ్ చేసుకుందాం, మనం కనిపెట్టుకుందాం. ఓకే, ద వర్డ్ ఆఫ్ టెక్నామెట్రీ ఈజ్ డివైడెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్. అంటే టెక్నామెట్రీ అనే పదము గ్రీక్ వర్డ్ కి సంబంధించింది. అసలు గ్రీక్ వర్డ్స్ కి సంబంధించినదైతే అసలు మనకేం సంబంధం, అసలు మళ్ళీ దీంట్లో ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. అసలు ట్రయాంగిల్స్ కి టెక్నామెట్రీకి ఏం సంబంధం, ఇక్కడ చూడండి. ఇది అర్థం చేయిందనుకో బాగా ఈజీగా ఉంటుంది. గ్రీక్ వర్డ్స్, ట్రై అంటే 3 అని అర్థం. ఏంది ట్రై అంటే ఏంది 3, కో అంటే 2. గుర్తుపెట్టుకోండి గ్రీక్ వర్డ్స్ వల్ల. ట్రై అంటే 3, గాన్ అంటే యాంగిల్స్ అండ్ సైడ్స్ అని అర్థం. సైడ్స్ అండ్ యాంగిల్స్ అని అర్థం. గాన్ అంటే ఏంది యాంగిల్స్ అండ్ సైడ్స్. అండ్ మెట్రీ, టెక్నామెట్రీ కదా, మెట్రీ అంటే ఏంటంటే మెజ్యూర్ అని అర్థం. మెజ్యూర్ అంటే ఇక్కడ చూడండి 3 సైడ్స్ అండ్ యాంగిల్స్ మెజ్యూర్ అంటే దేని ఇక్కడ మనకి వచ్చింది ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్, ఓన్లీ రైట్ ట్రయాంగిల్ మాత్రమే. ఎందుకు మిగతా ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోనిక రాదు. ఎందుకు రాదు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు రైట్ ట్రయాంగిల్ తీసుకుంటాం, ఎందుకు రైట్ ట్రయాంగిల్ మాత్రమే వాడతాం అంటే నువ్వు ఏ విషయంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఇది బిల్డింగ్ అనుకుందాం. ఏంది బిల్డింగ్ అనుకుందాం, ఒక సన్లైట్ పడుతుంది, ఒక సన్లైట్ షాడో అనేది బిల్డింగ్ ది ఇక్కడ ఇంత దూరం పడింది. ఏంది బిల్డింగ్ ది షాడో ఇంత దూరం పడింది, ఎంత యాంగిల్ లో పడింది అనేది కూడా తెలుస్తుంది, ఒక యాంగిల్ తో పడింది. కానీ బిల్డింగ్ నుంచి అక్కడికి అంటే ఆ షాడో ఎండ్ వరకు ఒక సెంటీమీటర్స్ ఎక్స్ అనుకుందాం. ఏంది ఎక్స్ అనుకుందాం. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ హైట్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో బిల్డింగ్, కానీ ఇక్కడ నుంచి ఎడ్జ్, మళ్ళీ ఇక్కడ చూస్తే ఆ సన్లైట్ రే. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఏ ట్రయాంగిల్ ఏర్పడుతుంది, రైట్ ట్రయాంగిల్ ఏర్పడుతుందా అంటే ఇక్కడ ఏముంది 90 డిగ్రీస్. నువ్వు అసలు టెక్నామెట్రీ మెజ్యూర్ చేసేదంతా ఈ రైట్ ట్రయాంగిల్ తోనే ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టవర్ చూస్తున్నాను అనుకో, ఒక ఎలివేషన్ తో చూస్తున్నాను అనుకో, ఖచ్చితంగా ఆ ఎలివేషన్ నుంచి ఆ టవర్ నుంచి నాకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను,
ఇక్కడ ఒక టవర్ ఉంది, నేను ఇక్కడ నిలబడినాను, ఇక్కడ నిలబడి నుంచి దాని టవర్ స్ట్రైట్ చూస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఎర్త్ ఇక ట్రయాంగిల్ ఏర్పడిందా? ఖచ్చితంగా ఈ టెగ్నామెట్రీ మొత్తం నడిచేది ఈ రైట్ ట్రయాంగిల్ తోని మాత్రమే. అర్థమైందా? ఇక్కడ చూడండి టెగ్నామెట్రీ అర్థమైందా? 3 sides యాంగిల్ మెజర్ అంటే 3 sides ని యాంగిల్స్ సైడ్స్ ని మెజర్ చేస్తాం ఈ టెగ్నామెట్రీ. ఇదే టెగ్నామెట్రీ అంటే. ట్రై అంటే 3, గాన్ అంటే సైడ్స్ అండ్ మెట్రీ అంటే మెజర్ అని అర్థం. మన ఇవి గ్రీక్ వర్డ్స్, ఇవి మనం మామూలుగా వాడుకుంటాం. ఓకే, trigonometry is the study in relationships between the sides and angles of a right angle triangle. ఓన్లీ మనం రిలేషన్షిప్స్ కనుక్కుంటాం, అంటే యాంగిల్ తో సైడ్స్ కనుక్కుంటాం, సైడ్స్ తో యాంగిల్ కనుక్కుంటాం. ఇదే మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంది, సైడ్స్ తో యాంగిల్ ని కనుక్కుంటాం అనమాట. ఈ టెగ్నామెట్రీ బేసిక్ తెలిసిందా, నువ్వు ఇలాగనే కనుక్కోవచ్చు. అలాగనే గుర్తుపెట్టుకోండి, మీ టెగ్నామెట్రీకి సంబంధించి రేషియోస్ అన్ని ప్రతి ఒక్కటి మీరు నోట్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకోండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, టెగ్నామెట్రీ ఇప్పుడు ఫార్ములాస్ లోకి వెళ్దాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ సైడ్స్, నెక్స్ట్ పైథాగరస్ థీరం. వీటి తర్వాత టెగ్నామెట్రీ ఫార్ములాస్ లోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పటి వరకు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, రైట్ ట్రయాంగిల్ తోనే ఈ లెసన్ అంతా ఉంటుంది. అసలు ఈ టెగ్నామెట్రీ ఏర్పడింది రైట్ ట్రయాంగిల్ అన్నాం. అసలు రైట్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి కదా మరి. రైట్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి మీకు సింపుల్ గా అర్థం కానీ ఇక్కడ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ సైడ్స్. ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఇస్ 90 degrees. అసలు రైట్ ట్రయాంగిల్ అని మాట్లాడతాం. అసలు రైట్ ట్రయాంగిల్ అవ్వాలంటే రూల్ ఏంది, ఖచ్చితంగా నీకు ఒక సైడ్ 90 degrees అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 90 degrees మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ యాంగిల్ ఏ ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ ఇస్ అన్ అక్యూట్ యాంగిల్. ఏంది అక్యూట్ యాంగిల్? అక్యూట్ యాంగిల్ అంటే ఏంది, 90 degree లోపల ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎంత ఉంటుంది, 90 degree. అంటే యాంగిల్ ఏ అనేది 90 degree లోపల ఉంటుంది. అర్థమైందా? ఏది రైట్ ట్రయాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏబిసి ఖచ్చితంగా 90 degrees ఉండాలా. ఖచ్చితంగా 90 degrees ఉందనుకో, ఖచ్చితంగా అది ఏమవుతుంది, రైట్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి బీసీ ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఏ. ఏంది ఇక్కడ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కానీ అర్థమైంది అనుకో, లెసనే అర్థమైపోతుంది. ఈ బేసిక్ అంటే ఈ ట్రయాంగిల్ మీద మొత్తమే ఉంటుంది, బేసిక్ మొత్తం. ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఈక్వల్ టు ఇది, ఇక్కడ చూడండి ఇక్కడ టీటా అంటాం. టీటా అనే దాన్ని యాంగిల్ అంటాం. చూడండి యాంగిల్ నే టీటా అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఏ ఇది, యాంగిల్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంట. ఏంది ఆపోజిట్ యాంగిల్ ఏ దేనికి ఉంది, ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అన్నాం, దానికి ఏ హైపోటెనస్ అనేది మారదు. యాంగిల్ కి కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. ఏంది ఇక్కడ చూడండి, ఏ బీసీ ఇస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. బీసీ అనేది యాంగిల్ ఏ కి ఆపోజిట్ గా ఉంది. అర్థమైందా? ఏబి ఇస్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ ఏబి అనేది యాంగిల్ కి అడ్జసెంట్, అంటే దాని కింద ఉందన్నమాట అడ్జసెంట్, దాన్ని అడ్జసెంట్ అంటాం, దీన్ని ఆపోజిట్ అంటాం. తర్వాత ఏసీ ఇస్ హైపోటెనస్. ఈ హైపోటెనస్ అనేది దేనికి సంబంధం ఉండదబ్బా, ఇంకా ఇది మాత్రమే సింగిల్ గా కాన్స్టెంట్ గా ఉండేదంటే హైపోటెనస్ మాత్రమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఎక్కడైతే ఉందో అది దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, దాని కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, దాని కింద ఉన్నది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ యాంగిల్ ఉందనుకో, అప్పుడు ఏంది, మరి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెనస్ అనేది చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో, ఎక్కడైతే టీటా ఉంటుందో, ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మళ్ళీ దాని పక్కన ఉన్నది అడ్జసెంట్ అవుతుంది, ఇదే ఆపోజిట్ అవుతుంది. అర్థమైందా గైస్? యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, దాని పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. ఓకే, క్లియర్? దీన్ని రైట్ యాంగిల్ సైడ్స్ అంటాం. ఓకే, మరి ఇక్కడ చూడండి బీసీ ఆల్సో, ఇప్పుడు ఇదే చెప్పినది, దీని మొత్తం మీనింగ్ అంతా ఇదే. యాంగిల్ ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. ఓకే, క్లియర్? ఇదంతా అదే. ఏసీ ద హైపోటెనస్ ద లెంత్ లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, పైథాగరస్ థీరం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ట్రయాంగిల్ అంటున్నాం, ట్రయాంగిల్ అవ్వాలంటే రూల్ ఏంది కదా, 2 sides సమ్ చేస్తే మనకి థర్డ్ సైడ్ గానీ వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది ట్రయాంగిల్ అని ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, పైథాగరస్ థీరం. In a right triangle, ఇక్కడ చూడండి, in a right triangle in the square of the ఇక్కడ చూడండి, square of the lengths of the hypotenuse is equal to the sum of the squares of the length of the other 2 sides in a triangle ABC. Angle B equal to 90 degrees, then AC square equal to AB square plus BC square. ఇక ఇదే పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అసలు ఏంది ఈ పైథాగరస్ థీరం అంటే? ఇక్కడ చూడండి,
పైథాగరస్ థీరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సైడ్ తెలిసి ఇది 5 సెంటీమీటర్స్ ఉంది, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది, కానీ నాకు హైపోటెనస్ తెలియదు. ఎలా కనుక్కోవాలి? దానికి ఫార్ములా ఇదే. ఇది సైడ్, ఇది సైడ్, ఇది హైపోటెనస్. గుర్తుపెట్టు, ఇది హైపోటెనస్, ఇది సైడ్, ఇది సైడ్. అంటే ఒక టెగ్నామెట్రీలో నీకు 2 సైడ్స్ తెలియకుండా, ఒక టెగ్నామెట్రీ అంటే 3 సైడ్స్ లో 2 సైడ్స్ తెలిసి థర్డ్ సైడ్ తెలియదు అనుకో, నీకు రైట్ ట్రయాంగిల్ లో ఖచ్చితంగా నువ్వు ఉపయోగించాల్సిన ఫార్ములా పైథాగరస్ థీరం ఫార్ములా. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, నీకు ఒక రైట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిసి థర్డ్ సైడ్ తెలియదు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఉపయోగించాల్సిన ఫార్ములా ఇగో పైథాగరస్ థీరం. ఇది ఆల్రెడీ మనకి ట్రయాంగిల్ దాంట్లో కూడా వచ్చింది, చాలా చోట్ల చెప్పడం జరిగింది నేను దీని గురించి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది. మరి హైపోటెనస్ ఎంత ఉంది? ఇక్కడ హైపోటెనస్ కనుక్కొని ఫార్మ్ ఏంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. హైపోటెనస్ స్క్వేర్ ఒక సైడ్ ఎంత ఉంది? 5 స్క్వేర్, ఇంకో సైడ్ ఏముంది? 4 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఒక 16, 11 2 3 4 ఎంత? 41 వచ్చింది. మనకి హైపోటెనస్ మాత్రం కాదు, హైపోటెనస్ స్క్వేర్ కాదు. అంటే ఇది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే హైపోటెనస్ ఈక్వల్ టు రూట్ 41. అర్థమైందా గైస్? అంటే హైపోటెనస్ ఎంత ఇప్పుడు? దీని వాల్యూ 41, రూట్ 41. రూట్ 41 కి వాల్యూ లేదు కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది. ఓకే, అర్థమైందా? అంటే ఒక రైట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలియకుండా నీకు ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు థర్డ్ సైడ్ నువ్వు కనుక్కోనిక వాడేది పైథాగరస్ థీరం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళా మనకి 2 సైడ్స్ ని స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా దీనికి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అదే చెప్తున్నది ఇక్కడ అంతా పైథాగరస్ థీరం అంటే నీకు ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిసి ఒక థర్డ్ సైడ్ తెలియనుకో, నువ్వు ఖచ్చితంగా వాడాల్సిన ఫార్ములా పైథాగరస్ థీరం అనమాట. అర్థమైందా గైస్? మళ్ళీ ఇంకొక పారి చెప్తున్నా. యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఎక్కడనో నీకు ఒక ట్రయాంగిల్ లో యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, దాని పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అర్థమైందా? హైపోటెనస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. ఓకే గైస్, నోట్. ఓకే, టెగ్నామెట్రిక్ రేషియోస్. ఇప్పటి వరకు మనము టెగ్నామెట్రీ ట్రయాంగిల్ 3 సైడ్స్ గురించి మాట్లాడుకున్నాం అంతా. ఇప్పుడు సైడ్స్ అంటే రేషియోలో ఎలా ఉంటుంది, అసలు టెగ్నామెట్రిక్ రేషియోస్ అంటే వాటి ఫార్ములాస్ ఏందో తెలుసుకుందాం. ఇవి అర్థమైంది అనుకో, మెయిన్ పాయింట్ టెగ్నామెట్రీ అర్థమవుతుంది, తర్వాత అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీ కూడా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. మెయిన్ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అక్కడ ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ గా స్కిప్ చేయకుండా నేను అర్థమవుతాను. సైన్ థీటా ఈక్వల్ టు, థీటా అంటే ఏంది? యాంగిల్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది హైపోటెనస్ కదా, ఇదేంది? హైపోటెనస్. ఇది ఎప్పటికీ దేనికి మారదు, ఏ దానికి మారదు. ఓకే, ఇక్కడ చూడండి, హైపోటెనస్ అలాగనే ఉంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ ఇక్కడ ఉంది అంటే ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ కదా, బీసీ. అడ్జసెంట్ ఏముంది? ఏబి కదా. ఓకే, క్లియర్. మళ్ళీ 1/cosine ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, యాంగిల్ కి ఎదురు ఉన్నదాన్ని ఆపోజిట్. ఆపోజిట్ ఏముంది మనకి? బీసీ. చాలా సార్లు ఇవి నేర్చుకుంటారు కొందరు, ఈ ఏబిసి నేర్చుకుంటారు. ఇవి నేర్చుకోవడం వల్ల తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉందనుకో, ఒకవేళ అప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి కదా. ఇక్కడ ఉందా ఏబి ఆన్సర్? లేదు కదా. అదే గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతి ఒక్కటి. ఎందుకంటే నేను ఈ విషయం పర్ఫెక్ట్ గా చెప్పడం జరుగుతుందంటే, మెయిన్ పాయింట్ యాంగిల్ కి అంటే నీకు తెలియాల్సింది ఇవి తెలియాలి, ఈ ఏబిసిలు కాదు. మరి నువ్వు ఎందుకు రాసినావు అంటే మీకు అర్థం అవ్వలేదు, ఇట్లా మిస్టేక్ చేస్తారని నేను రాశాను అనమాట. ఓకే, అర్థమైందా? ఈ మిస్టేక్స్ మాత్రం చేయొద్దండి. అంటే మెయిన్ పాయింట్ నీకు ఇవి తెలియాలి, ఈ ఫార్ములాస్ తెలియాలి, కానీ ఈ రేషియోస్ మాత్రం అర్థం చేసుకోవద్దు. మనకి యాంగిల్ ఇక్కడ ఇచ్చినారు కాబట్టి, ఏ యాంగిల్ ఇచ్చినారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ సి యాంగిల్ ఇస్తే అప్పుడు ఏం చేస్తావు? ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి కదా. మరి ఆపోజిట్ ఇక్కడ ఏబి లేదా, బీసీ ఎందుకుంది? అదే మెయిన్ పాయింట్ గమనియాల. ఓకే, ఈ ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి, ఆ ఏబిసిలు ఇంపార్టెంట్ కాదు. ఓకే, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ అంటే అడ్జసెంట్. ఇగో కాస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంగిల్ కి ఏనే పెట్టుకుందాం. కాస్ థీటా అంటే అడ్జసెంట్, అడ్జసెంట్ బై హైపోటెనస్. అందుకో ఏబి బై ఏసి. అంటే మీరు ఇవి నేర్చుకోరా, ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, ట్యాన్. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. మీరు గమనియండి, ట్యాన్ థీటా కావాలంటే నీకు ఖచ్చితంగా సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు చూడండి, సైన్ థీటా వాల్యూ ఎంత ఉంది మనకి? బీసీ బై ఏసీ కదా, బై కాస్ థీటా వాల్యూ ఏముంది? ఏబి బై బీసీ, ఏసీ ఉంది కదా. ఇక్కడ చూడండి, ట్యాన్ కావాలంటే సైన్ బై కాస్ చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా. ఎందుకు అవుతుంది? ఇక్కడ చూడండి, రేషియో చూడండి, బీసీ బై ఏసీ. ఇక్కడ ఏముంది? ఏబి బై బీసీ. దీన్ని ఏసీ రెసిప్రోకల్ చేయండి.
ఏమొస్తుంది బీసీ బై ఏసీ ఇంటూ ఏసీ బై ఏబి. ఏసీ క్యాన్సిల్ చేయండి, బీసీ ఏం మిగిలింది బీసీ బై ఏబి మిగిలింది. ఇగో బీసీ బై ఏబి అంటే ఏంది tan కదా, అర్థమైందా? అందుకే ఇక్కడ మెయిన్ పాయింట్ కొత్తది ఏం కాదు, దానికి సంబంధించింది. అంటే నీకు సైన్ కాస్ తెలిసింది అనుకో ఏం తెలుస్తుంది tan తెలుస్తుంది. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి, నీకు తెలియాల్సింది రెండు సైన్ కాస్. సైన్ కాస్ తెలిసింది అనుకో ఇవల్ల తెలిసిపోతుంది. ఎలాగని ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సైన్ కాస్ తెలిసింది, నేను tan కనుక్కున్నా ఓకే క్లియర్. కొసిక్ ఇక్కడ చూడండి కొసికెంట్ కావాలంటే నీకు 1/sin చేయొచ్చు. ఎందుకు 1/sin రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి కొసిక్ ఫార్ములా కొసైనిక్ ఫార్ములా ఏముంది హైపోటెనస్ పై ఆపోజిట్ సైడ్ ఉంది. ఇగో దీన్ని రెసిప్రోకల్ చేసి చూడండి ఒక పారి ఏముంది మనకి ఇక్కడ చూడండి రెసిప్రోకల్ చేయండి ఏసీ బై బీసీ, ఇక్కడ బీసీ బై ఏసీ. అందుకే సైన్ థీటా ఈక్వల్ టు 1/cosec అని రాయొచ్చు. అసలు ఎందుకు రాసుకుంటాం వీటిని, ఆ వాల్యూ ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే వీటికి సైన్ కి కాస్ కి రిలేషన్షిప్ ఏముంటుందని నేను తర్వాత చెప్తాను. ఓకే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఖచ్చితంగా. ఓకే ఇక్కడ చూడండి సైన్ కాస్ తెలిసిందనుకో ఆటోమేటిక్ గా మిగతా మొత్తం తెలిసిపోతుంది. 6 టెగ్నోమెట్రిక్ రేషియోస్ మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ సీకెంట్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, కాట్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ సైడ్. సేమ్ ఇవల్ల బేస్ చేసుకొని ఇక్కడ చూడండి సీకెంట్ కావాలంటే 1/cos చేయొచ్చు, కాట్ కావాలంటే 1/tan చేస్తే అయిపోతుంది. ఈ 3 వాల్యూస్ ఇక్కడ రివర్స్ గా ఉంటుంది అనమాట. మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకొని మనంతకు మనమే నేర్చుకోగలిగితే గాన చాలా ఈజీ చాప్టర్. ఓకే నోట్ మిస్. ఓకే ఇంకొన్ని ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు టెగ్నోమెట్రిక్ సంబంధించి ఇక్కడ రిలేషన్షిప్స్ అమాంగ్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూడండి సైన్ ఏ ఇంటూ కొసిక్, ఇక్కడ చూడండి సైన్ ఏ ఇంటూ కొసిక్ ఏ ఈక్వల్ టు 1 అంటే అసలు ఎలా 1 వచ్చింది ఏం కథ అనేది ప్రాబ్లమ్స్ లో ఉంటాయి. నేను ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి అంటే సైన్ ఏ ఇంటూ కొసిక్ ఏ ఈక్వల్ టు ఆన్సర్ 1. వీటి ఈ ఫార్ములాస్ నేను మళ్ళీ వీటి ఎలా వచ్చినాయని ప్రాబ్లమ్స్ లో ఉంటాయి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే కదండి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సైన్ ఏ ఇంటూ కొసిక్ ఏ ఈక్వల్ టు 1 అని చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు నాకు సైన్ ఏ వాల్యూ ఇవ్వాలి. ఎలా సైన్ ఏ వాల్యూ ఇవ్వాలంటే కొసిక్ ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై. అంటే సైన్ ఏ ఈక్వల్ టు 1/cosec ఏ. అర్థమవుతుందా? అంటే సైన్ వాల్యూ ఎంత 1/cosec. ఇందాక నేను చెప్పాను రేషియోస్ లో 1/sin. ఒకవేళ నాకు ఇప్పుడు కొసిక్ వాల్యూయే కావాలి అంటే సైన్ ఇంటూ చేస్తున్నా, అవతల పోతే డివైడెడ్ బై. అంటే కొసిక్ ఏ ఈక్వల్ టు 1/sin ఏ. అర్థమైందా? అంటే సైన్ వాల్యూ ఏంది 1/cosec, కొసిక్ వాల్యూ ఏంది 1/sin. రెసిప్రోకల్ అవుతుందని ఇందాక నేను చెప్పినాను, గుర్తుందా మీకు? టెగ్నోమెట్రిక్ రేషియోలో సేమ్ ఇది కూడా అంతే. ఇంకొక ఫార్ములా, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలి. ఇది కొసిక్, ఇది కాస్. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఈక్వల్ టు 1. వీటికి కూడా కనుక్కుందాం. ఇప్పుడు నాకు ఈ సీకెంట్ కాస్ వాల్యూ మాత్రమే కావాలి అంటే సీకెంట్ ఏ ఇంటూ ఎస్ నీతో పోతే డివైడెడ్ బై. అంటే కాస్ ఏ ఈక్వల్ టు 1/secant ఏ. తర్వాత నాకు సీకెంట్ ఏ వాల్యూ కావాలి అంటే కాస్ ఏ ఇంటూ ఎస్ అవతల పోతే డివైడెడ్ బై. అంటే సీకెంట్ ఏ ఈక్వల్ టు 1/cos ఏ. ఓకే తర్వాత నాకు tan, ఇక్కడ చూడండి tan ఏ ఇంటూ కాట్ ఏ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి గాన అర్థమైంది అనుకో ఆటోమేటిక్ గా అన్ని ఫార్ములాస్ వచ్చినట్టే. ఓకే నాకు ఇప్పుడు కాట్ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలా, tan ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి tan ఏ వాల్యూ కావాలి అంటే 1/cot ఏ. ఓకే అంటే ఇక్కడ చూడండి ఏదైతే ఇంటూ చేస్తున్నా అవతల పోతే డివైడెడ్ బై. మళ్ళీ నాకు ఇప్పుడు కాట్ వాల్యూ కావాలి, కాట్ పక్కన tan ఇంటూ చేస్తున్నా అవతల పోతే డివైడెడ్ బై. అంటే కాట్ ఏ ఈక్వల్ టు 1/tan ఏ. ఓకే మిగతా ఫార్ములాస్ tan కావాలంటే sin బై కాస్ చేయొచ్చు అని చెప్పినాను, ఇందాక ప్రూవ్ కూడా చేసినాను. కాట్ కావాలంటే కాస్ బై సైన్ చేస్తే కూడా సరిపోతుంది. ఓకే ఇప్పటి వరకు ఈ ఫార్ములాస్ అన్ని అర్థమైనాయి కదా. ఇప్పుడు టెగ్నోమెట్రిక్ టేబుల్ ఎలా గీయాలి ఓన్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోనికి నేను అవకాశం చెప్తాను. ఇక్కడ చూడండి టెగ్నోమెట్రిక్ టేబుల్ ఎలా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు చెప్పినా కదా tan, cosec, cot రావాలంటే ఎలా చేయాలనో ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని వీటిని అసలు ఇవి నేర్చుకుంటేనే అప్లికేషన్ ఆఫ్ టెగ్నోమెట్రిక్ కానీ చాలా యూజ్ఫుల్ అయ్యి ఇవి నేర్చుకోవాలి. అసలు ఇది రావాలంటే వీటి వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 0 నుంచి 90 degrees వరకే ఉన్నాయంటే ఇక్కడ మనకి లెక్క చెప్పాలంటే 360 డిగ్రీ 180 360 degrees వరకు వాల్యూస్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ అక్యూట్ రైట్ యాంగిల్ మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి ఓన్లీ 90 degrees మాత్రమే యాంగిల్స్ మాత్రమే
వైగో టెగ్నోమెట్రీ ఆరు భాగాలు విభజించబడింది. సైన్, కాస్, టాన్, కొసిక్, సీకెంట్, కాట్. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ అన్ని ఎలా నేర్చుకోవాలి ఇక్కడ చూడండి. దానికంటే ముందర ఓకే ఈ టెగ్నోమెట్రీ టేబుల్ ఎలా గుర్తుపట్టుకోవాలి ఇక్కడ చూడండి. అన్నిటికీ 0, 1, 2, 3, 4 అన్నిటికీ బై 4 కొట్టండి. బై 4 బై 4 బై 4 బై 4 బై 4. ఏంటి టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఇలా వచ్చినాయా అని కాదు, వీటిని బేస్ చేసుకొని టెగ్నోమెట్రిక్ రేషియోస్ రాలే. మీకు ఎలా గుర్తుపట్టాలి, ఎలా నేర్చుకోవాలనేది మాత్రమే. ఈ టెగ్నోమెట్రిక్ రేషియోస్ కావాలంటే వాటి ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అసలు ఇప్పుడు సైన్ 0 degrees కి 0 ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఎలా నేర్చుకోవాలి అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ టెగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఎలా మాత్రమే నేర్చుకోవాలి. వీటి వాల్యూస్ ఒరిజినల్ గా వేరే ఉన్నాయి, వాటిని నేను చెప్తాను, ప్రూవ్ చేపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి. సైన్ వాల్యూస్ ఒక్కటి కనుక్కుంటే చాలు, మిగతావన్నీ వచ్చేస్తాయి. సైన్ ఒక్కటి కనుక్కోలే. ఇక్కడ చూడండి, రూట్ కొట్టండి మళ్ళా. అంటే ఒక రూల్ అనమాట, ఇలా గుర్తుపట్టొచ్చు అని సింపుల్ గా ఒక రూల్ అనమాట. ఇక్కడ చూడండి, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, రూట్ 0 ఆన్సర్ 0. 0తో ఏది డివైడ్ చేసినా 0. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 కదా, కానీ 1 బై 0 ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుందా? అందరు 0 అంటారు, మళ్ళా కాదు, నాట్ డిఫైన్డ్, దానికి ఆన్సర్ అనేది లేదు. ఓకే, దానికి ఆన్సర్ అనేది నువ్వు చెప్పలేవు. ఓకే, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 1 బై 0 ఆన్సర్ నాట్ డిఫైన్డ్. ఇది గుర్తుపెట్టుకో, దీంతో మాట్లాడేది మనం మొత్తం. ఏంది సైన్ 0 degrees ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, రూట్ 1 వాల్యూ ఉందా, 1. ఎంత రూట్ 1 వాల్యూ ఎంత, 1. అంటే ఈ రూట్ రెండింటికి సమానం కదా, బాగా చూడండి. రూట్ 1 వాల్యూ ఎంత, 1. రూట్ 4 వాల్యూ ఎంత, 2 కదా. ఓకే, సైన్ 30 degrees ఆన్సర్ ఎంత, టీటా అంటే యాంగిల్ అని అర్థం. టీటా అంటే ఏంది, యాంగిల్. 1/2. 45 degrees క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 1 జా 2 2 జా, రూట్ 1 వాల్యూ 1. ఓకే, బై రూట్ 2. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తా, 2 1 జా 2 2 జా, 1 వచ్చింది, 1 బై 2 వచ్చింది. కానీ రూట్ రెండింటికి అప్లై చేస్తే రూట్ 1 వాల్యూ 1, రూట్ 2 కి వాల్యూ లేదు కాబట్టి అలాగనే ఉంది. ఆ రూట్ 3 కి వాల్యూ ఉందా, లేదు. రూట్ 4 వాల్యూ ఎంత, 2. ఓకే, 4 4 క్యాన్సల్, రూట్ 1 వస్తుంది. 1 అంటే రూట్ 1 వాల్యూ ఎంత, 1. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, ఎంత రూట్ చేసినా ఇంకా దానికి 0నే. రూట్ 1 వాల్యూ 1 కాబట్టి 1. రూట్ 4 వాల్యూ 2. ఇక్కడ క్యాన్సిల్ చేసిన రూట్ ఏమొచ్చింది నాకు, 1/2 రూట్ 2 వచ్చింది. రూట్ 1 వాల్యూ ఎంత, 1. రూట్ 2 కి వాల్యూ లేదు కాబట్టి అలాగనే. రూట్ 3 కి వాల్యూ లేదు కాబట్టి అలాగనే. రూట్ 4 వాల్యూ 2. 4 4 క్యాన్సల్, రూట్ 1 ఉంటుంది. రూట్ 1 ఆన్సర్ 1 అనమాట. ఇప్పుడు ఏం చేయాలా మరి, కాస్ రావాలంటే కాస్ రివర్స్ అంటే 1 రూట్ 3/2 1/√2 1/2 0. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి వీటి వాల్యూస్ అంటే ఇలా వచ్చిన ఈ వాల్యూస్ అని నేను చెప్పట్లేదు. వీటికి వేరే ప్రూఫ్ ఉంటుంది, మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను అంతే. ట్యాన్ కావాలంటే ఫార్ములా అక్కడ ఉంది. ఏంది, సైన్ బై కాస్. ఏంది, సైన్ బై కాస్ అంటే సైన్ ని కాస్ ని భాగారం చేస్తే మనకి ఏమొస్తుంది, ట్యాన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సైన్ 0 degrees కావాలి కాబట్టి సైన్ 0 degrees ఏముంది, నేను ఏం చెప్తాను, ట్యాన్ కావాలి. ట్యాన్ 0 degrees ఆన్సర్ కావాలంటే సైన్ బై కాస్ కదా. ఇది సైన్ టీటా బై కాస్ టీటా, ఇది ఫార్ములా. అంటే సైన్ ఎంత ఉంది, 0/1. అంటే ఇక్కడ చూడండి, సైన్ ఇక్కడ 0 బై ఎనీథింగ్ వాల్యూ ఆన్సర్ ఎంత, 0. ఓకే, క్లియర్. సైన్ 0 degrees అయిపోయింది. మళ్ళా ఇక్కడ చూడండి, సైన్ బై కాస్ ఎంత ఉంది, సైన్ 1/2 ఉంది. బై కాస్ ఏముంది, రూట్ 3/2 ఉంది. ఆ రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది, 1/√2 ఇంటూ 2/√3 వస్తుంది. 2 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వస్తుంది, 1/√3 వస్తుంది. అర్థమైందా? మనం ట్యాన్ ఇప్పుడు చేస్తుంది. ట్యాన్ ఫార్ములా ఏంది, సైన్ బై కాస్. సైన్ వాల్యూ కాస్ వాల్యూ చేస్తున్నాం, రెసిప్రోకల్ చేస్తున్నాం, క్యాన్సల్ చేస్తున్నాం, మిగిలినది 1 రూట్ 3/√3. ఓకే, సైన్ కూడా అయిపోయింది. సైన్ 30 degrees అయిపోయింది. ఇప్పుడు 45 degrees సైన్ వాల్యూ ఎంత, 1/√2. ఇక్కడ చూడండి, ఇంకా ఏముంది, రూట్ 1/√2 క్యాన్సల్ అయిపోతే 1 మిగులుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ 2 2 క్యాన్సల్ అయిపోతే ఇక్కడ చూడండి, డినామినేటర్ 2 2 క్యాన్సల్ చేస్తే రూట్ 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనియాలి, సైన్ ఎంత ఉంది, 1, కాస్ ఎంత ఉంది, 0. ఇందాక చెప్పినాను 1/0 నాట్ డిఫైన్డ్ ఆన్సర్ ఎంత, నాట్ డిఫైన్డ్. ఓకే, కొసిక్ కావాలి. కొసిక్ కావాలంటే అక్కడ ఫార్మ్ ఉంది, ఏంది, 1/sin. ఏంది, 1/sin. కొసిక్ కావాలంటే ఏంది, 1/sin టీటా. అంటే ఏంది, 1/, అంటే సైన్ వాల్యూని 1/తో భాగారం చేయాలి. ఓకే, 1 నాకు 0 degrees కావాలి కాబట్టి
1/0. ఆన్సర్ ఎంత వస్తుంది? 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అని ఇందాకనే మాట్లాడుకో. 1/0 ఆన్సర్ ఎంత? నాట్ డిఫైన్డ్. ఓకే, తర్వాత 0 degrees అయిపోయింది. 30 degrees. కాస్ ఇప్పుడు ఇక్కడ కొసిక్. కొసిక్ 30 degrees కావాలంటే ఏం చేయాలా? బాగా చూడండి, 1/sin. 1 సైన్ వాల్యూ ఎంత ఉంది? 1/2 ఉంది. అర్థమవుతుందా? కొసిక్ కావాలంటే 1, సైన్ వాల్యూ కావాలంటే 1/2. రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది? 1 × 2/1. 2 1 జా 2/1 అంటే ఆన్సర్ ఎంత? 2. కింద 1 ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే కాబట్టి ఓకే. 1 సైన్ వాల్యూ 45 degrees అవుతుంది. 1/√2 ఉంది. రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? √2 వస్తుంది. ఓకే, క్లియర్. మళ్ళీ సైన్ అయిపోయింది. తర్వాత 60 degrees చూసుకుందాం. 1/60 degrees ఎంత ఉంది? √3/2 ఉంది. రెసిప్రోకల్ చేయి, 1 × 2/√3. 2 1 జా 2/√3 అంటే కొసిక్ 60 degrees వాల్యూ ఎంత వచ్చింది? 2/√3. ఓకే, నెక్స్ట్ 1/sin. sin 1 వాల్యూ 1 1 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, అంటే 1. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం కావాలా? కొసిక్ సీకెంట్ కావాలంటే మళ్ళీ రివర్స్ రాసుకోండి. 1 2/√3 √2 2 నాట్ డిఫైన్డ్. ఓకే, మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, వీటిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా నేర్చుకోవాలని, వీటి వాల్యూస్ ఒరిజినల్ గా అంటే వేరే ఉంటే నేను వాటిని మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటే 0 ఇక్కడ చూడండి, సైన్ 0 degrees కి 0 ఎందుకు వచ్చింది? సైన్ 30 degrees కి 1/√2 ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, కాట్ కావాలంటే ఏం చెప్పినా మనము? cos/sin. ఏంది? cos/sin అంటే రెసిప్రోకల్ చేసుకుంటా ఉండాలి వీటిని. ఓకే, ఇక్కడ చూడండి, cot θ = cos θ/sin θ. కాస్ ఏముంది? 1 ఉంది, మనం 0 degrees అనుకుంటాం. బై సైన్ ఎంత ఉంది? 0. ఇగో 1/0 ఏంది? నాట్ డిఫైన్డ్. అంటే కాట్ వాల్యూ ఎంత? నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ 0 degrees అయిపోయింది. 30 degrees. 30 degrees కాస్ వాల్యూ ఎంత ఉంది? √3/2 ఉంది. బై సైన్ θ వాల్యూ ఎంత ఉంది? 1/2 ఉంది. రెసిప్రోకల్ చేయి, √3/2 × 2/1. 2 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత మిగిలింది? √3 మిగిలింది, అంటే √3. ఓకే, నెక్స్ట్ కాట్ 45 degrees కావాలి. కాట్ 45 degrees కావాలంటే ఇక్కడ చూడండి, ఇంకా అంతా క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా 1 మిగులుతుంది. 1/√2 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. తర్వాత 1/2 √3/2. రెసిప్రోకల్ చేయండి, 1/√2 × 2/√3. 2 2 క్యాన్సల్, 1/√3 అంటే కాట్ 60 degrees వాల్యూ ఎంత వచ్చింది? 1/√3. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా అర్థం చేసుకోవాలి. కాట్ కావాలంటే cos/sin చేయాలి. ఓకే, లాస్ట్ వాల్యూ కాస్ ఎంత ఉంది మనకి? 0 ఉంది. బై సైన్ వాల్యూ ఎంత ఉంది? 1. 0/ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, 0 వచ్చేసింది, అంటే టేబుల్ పూర్తి అయిపోయింది. అర్థమైందా గైస్? ఇది టెగ్నామెట్రిక్ టేబుల్ అనమాట. మనము బేసిక్ అర్థం చేసుకునే వాళ్ళని ముందరకు వెళ్ళాలి, అంతే. గుర్తుపెట్టుకోండి, సైన్ మీకు కాస్ కావాలంటే సైన్ రివర్స్ రాయండి. టాన్ వాల్యూ కావాలంటే sin/cos రాయండి. కొసిక్ కావాలంటే 1/sin చేయండి. కాట్ కావాలంటే cos/sin. అదే చెప్తున్నా, ఒక్కటి తెలిసింది అనుకో మిగతా 1 వచ్చేస్తుంది. నోట్ గైస్, టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. అసలు ఈ టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని ఇది కూడా నడుస్తుంది. మొత్తం బేసిక్ గా గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాస్ నేర్చుకుంటేనే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటేనే మనం టేబుల్ అయితే ఈజీగా చేసుకోగలం. ఇవి నేర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఇక్కడ sin² + cos² = 1. ఎందుకు 1 వచ్చింది? ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది. సేమ్ 1 ఎందుకు వచ్చింది అనేది మీకు అబ్జర్వ్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మీకు ఇంకా స్పెసిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫార్ములాని బట్టి బేసిక్ వెళ్ళిపోదాం. ఇంకా sin² θ + cos² θ = 1. ఇప్పుడు నాకు sin² వాల్యూ కావాలి, అంటే ఇది ప్లస్ చేస్తున్నా, తర్వాత మైనస్, అంటే sin² θ = 1 - cos² θ కదా. నాకు ఇప్పుడు సైన్ మాత్రమే కావాలి. ఏంది? సైన్ మాత్రమే కావాలి, అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? √1 - cos² θ. అర్థమైందా గైస్? నాకు ఇప్పుడు సేమ్ ఇదే కాస్ కూడా అప్లై అవుతుంది. అర్థమైందా? నాకు sin² θ వాల్యూ కావాలి, cos² θ ప్లస్ చేస్తున్నా, అవతల పోతే మైనస్ అవుతుంది. ఓకే, నాకు sin θ వాల్యూ కావాలి. ఒకవేళ అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా √1 - cos² θ. అంటే sin² బదులు 1 - cos² θ పెట్టొచ్చు, sin θ బదులు √1 - cos θ పెట్టొచ్చు. ఓకే, నాకు మళ్ళీ ఇప్పుడు కాస్ వాల్యూ కావాలి. ఇప్పటి వరకు సైన్ చేసినాం కదా, ఇప్పుడు కాస్ అంటే ఇది ప్లస్ చేస్తున్నాం, అవతల పోతే మైనస్,
అంటే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, నాకు ఈ సైన్ టీటా మాత్రం కాస్ టీటా మాత్రమే కావాలి. అంటే కాస్ టీటా ఈక్వల్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అర్థమైందా గైస్? అంటే వీటి వాల్యూస్ అన్నమాట. అంటే సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంది ఫార్ములా? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ టీటా అంటే ఫార్ములా ఏంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది? 1 అంటే దీన్ని బేస్ చేసుకొని మనము అవతలకి ఇవతలకి తిప్పుతుంటాం అంతే. ఓకే, ఇడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ది నాకు సీకెంట్ కావాలి. అంటే సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇది మైనస్ టాన్ స్క్వేర్ టీటా, అవతల పోతే ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సీకెంట్ మాత్రమే కావాలి. అంటే సీకెంట్ మాత్రమే కావాలంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఫార్ములా. అర్థమైంది గైస్? మళ్ళీ ఇప్పుడు నాకు ట్యాన్ మాత్రమే కావాలి. ఏంది? ట్యాన్ మాత్రమే కావాలి. ట్యాన్ మాత్రమే కావాలంటే ట్యాన్ అలాగనే పెడుతున్నాను. ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ ఉంది కదా అనొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి, బాగా చూడండి, ట్యాన్ ని అవతల పంపించుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ట్యాన్ స్క్వేర్ ని అవతల పంపించుకుంటే ప్లస్ అవుతుంది. నాకు ఈ ప్లస్ 1 ఇవతలకు వస్తే మైనస్ కదా. ఇక్కడ చూడండి, మైనస్, ఇగో 1 మైనస్ వస్తుంది. ఇక్కడ ఏం రాయొచ్చు? 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ అని రాయొచ్చు టీటా. ఓకే, అంటే టాన్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత? 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా. ఓకే, నాకు ఇప్పుడు టాన్ మాత్రమే కావాలి. టాన్ టీటా మాత్రమే కావాలి. అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్. అంటే 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇది ఎలా చేస్తాము, ఇది కూడా అలాగనే. నాకు ఇప్పుడు కొసిక్ వాల్యూస్ కావాలి. అంటే కొసిక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, ఇది మైనస్ అవతల పోతే ప్లస్, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకే, నాకు ఈ కొసిక్ మాత్రమే కావాలి. అంటే కొసిక్ మాత్రమే కావాలంటే ఏం చేయాలా? స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. ఓకే, ఇప్పుడు నాకు ఈ కాట్ కావాలి. కాట్ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేస్తూ మైనస్ చేస్తూ అవతల పోతే ఏమవుతుంది? ప్లస్, అంటే కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కొసిక్ స్క్వేర్ టీటా. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మైనస్ అవతల పోతే ప్లస్, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరకు వస్తే మైనస్ కదా, అందుకే మైనస్ కొసిక్ స్క్వేర్ టీటా. నాకు ఇప్పుడు కాట్ మాత్రమే కావాలి. కాట్ టీటా వాల్యూ మాత్రమే, అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ 1 మైనస్ కొసిక్ స్క్వేర్ టీటా. ఓకే, ఇక్కడ వరకు ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇవంతా అంత రావు కానీ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు సైన్ టీటా వాల్యూ కావాలి. ఇందాకనే మాట్లాడుకున్నాం వీటి గురించి. ఇది ఇంకొక ఫార్ములా అనమాట. అంటే సైన్ టీటా ఇంటూ కొసిక్ టీటా చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. మనకి ఇది వాల్యూ ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై, అంటే సైన్ టీటా ఈక్వల్ టు 1 బై కొసిక్ టీటా. నాకు ఇప్పుడు కొసిక్ కావాలి. సైన్ ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై, అంటే కొసిక్ టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇవన్నీ బేస్ చేసుకొని ఇలాగనే ఉంటాయి. ఓకే, నాకు సీకెంట్ కావాలి. కాస్ వాల్యూ కావాలి. కాస్ టీటా వాల్యూ కావాలి. ఇది ఏం చేస్తుంది? డివైడ్ చేసిన అవతల పోతే ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై. ఓకే, అంటే కొసిక్ వాల్యూ వచ్చింది 1 బై సీకెంట్. నాకు ఇప్పుడు సీకెంట్ వాల్యూ కావాలి. అంటే సీకెంట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి, కాస్ ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే కాస్ టీటా. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ రెండు. మళ్ళీ ట్యాన్ కూడా అంతే, ట్యాన్ వాల్యూ కావాలి. ట్యాన్ వాల్యూ కావాలి కాబట్టి మనకి కాట్ డివైడ్ చేస్తున్న అవతల పోతే 1 డివైడ్ చేస్తా, ఇంటూ చేస్తున్న ఇతర పోతే డివైడెడ్ బై కాట్ టీటా. నాకు ఇప్పుడు కాట్ వాల్యూ కావాలి. కాట్ వాల్యూ కావాలి కాబట్టి ట్యాన్ ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై 1 బై ట్యాన్ టీటా. అర్థమైందా గైస్? ఇక్కడ ఇంకో ఫార్ములా, ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంది? ట్యాన్ టీటా బై సైన్. ఇక్కడ చూడండి, ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. నాకు సైన్ మాత్రమే కావాలి. ఏంది? సైన్ మాత్రమే కావాలి. సైన్ మాత్రమే కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, బై నుండి సైన్ టీటా ఈక్వల్ టు ట్యాన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఎలా వచ్చింది? కాస్ డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఇంటూ. ఓకే, అంటే ట్యాన్ ఇంటూ కాస్ వస్తుంది, ఇంకా మిగిలింది సైన్ టీటా. ఓకే, మళ్ళీ ఒకవేళ నాకు ట్యాన్ కావాలి, కాస్ కావాలనుకున్నాం అనుకో, కాస్ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, అప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, కాస్ టీటా ఈ డివైడెడ్ బై సైన్ టీటా బై ట్యాన్ టీటా అవుతుంది. ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, నేను స్పెసిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాస్ డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ, అంటే కాస్ టీటా ఇంటూ ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా కదా. అర్థమైందా? ఇది డివైడ్ చేస్తున్నా అవతల పోతే ఇంటూ. ఇక్కడ చూడండి, బై నుండి ఇక్కడ నాకు ఏం కావాలన్నా కాస్ కావాలన్నా ట్యాన్ ఇంటూ చేస్తున్నా అవతల పోతే డివైడెడ్ బై కదా, అంటే కాస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై ట్యాన్ టీటా వచ్చిందా? ఇదే మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగనే. నాకు ఈ
నాకు ఈ కాస్ వాల్యూ కావాలి అంటే సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. నాకు ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాకు కాస్ వచ్చేసింది. ఇప్పుడు నాకు సైన్ కావాలి, సైన్ థీటా వాల్యూ కావాలి. సైన్ థీటా వాల్యూ కావాలంటే కాట్ డివైడ్ చేస్తాం, అవతల పోతే ఇంటూ అంటే సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై కాట్ థీటా. అర్థమైంది గైస్? ఇవి టెగ్నామెట్రీ ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకుంటాను, ఇవన్నీ టెగ్నామెట్రీ ఫార్ములాసే. ఇవన్నీ నేర్చుకుంటే నీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యేది. ఈ ప్రతి ఒక్కొక్క రేషియో అనేది మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం నుంచి వచ్చేది తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతామో కూడా తెలీదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడాల్సిందే. అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ముందరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ టెగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, అలాగనే టెగ్నామెట్రిక్ టేబుల్ ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉండాలి నువ్వు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు కానీ చివరి దాకా వింటే ఇంట్రడక్షన్ తర్వాత అసలు టెగ్నామెట్రిక్ రేషియోస్ లో మనకి యాంగిల్స్ లో 0 degrees కి సైన్ 0 degrees కి 0 ఎలా వచ్చింది అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోట్ డౌన్.